భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. మే 10, 2025 నాటి తాజా సమాచారం ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. పాక్ స్థావరాలపై భారత మెరుపుదాడులు. భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేస్తోంది. ముఖ్యంగా లష్కర్-ఏ-తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తోంది. భారత వైమానిక దాడులు. భారత్ పాకిస్తాన్లోని 3 వైమానిక స్థావరాలపై కూడా దాడులు చేసిందని కొన్ని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్ డ్రోన్ దాడులు మరియు ప్రతిఘటన. పాకిస్తాన్ భారత భూభాగంలోకి డ్రోన్లను పంపి దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే భారత రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. నిన్న ఒక్కరోజే 26 చోట్ల పాక్ డ్రోన్ల దాడులను భారత్ అడ్డుకుంది. భారత క్షిపణి దాడుల ఆరోపణలు. పాకిస్తాన్, భారత్ తమ దేశంలోని కీలక వైమానిక స్థావరాలపై క్షిపణులతో దాడి చేసిందని ఆరోపిస్తోంది. హై అలర్ట్. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. తెలుగు జవాన్ వీరమరణం. ఆపరేషన్ సింధూర్లో పోరాడుతున్న అనంతపురం జిల్లాకు చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. అణ్వాయుధాల గురించి చర్చలు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అణ్వాయుధాల వినియోగం గురించి చర్చించే అవకాశముంది. G7 దేశాల ఆందోళన. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై G7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి మరియు శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలని పిలుపునిచ్చాయి. భారత్-పాక్ సరిహద్దుల్లోని పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయి. మరిన్ని తాజా వివరాలు మీకోసం. భారత సైన్యం ఆధీనంలోకి మరిన్ని ప్రాంతాలు. భారత సైన్యం నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ LOC వెంబడి ఉన్న కొన్ని కీలకమైన పాకిస్తాన్ స్థావరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలు ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డగా ఉండేవని భారత సైన్యం పేర్కొంది. పాకిస్తాన్ ప్రతిదాడులు తీవ్రతరం. భారత దాడులకు ప్రతిగా పాకిస్తాన్ కూడా సరిహద్దుల్లో కాల్పుల తీవ్రతను పెంచింది. ముఖ్యంగా జమ్మూ-కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి సెక్టార్లలో భారీగా మోర్టార్ షెల్స్ను ప్రయోగిస్తోంది. సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఈ ఘర్షణలపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి, యునైటెడ్ నేషన్స్ ఇరు దేశాలను శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. పలు ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. భారతదేశంలో భద్రతా చర్యలు ముమ్మరం. దేశవ్యాప్తంగా ముఖ్యంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై నిఘా ఉంచారు. ఆర్థిక ప్రభావం. భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు మరింత క్షీణించాయి. రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే పడిపోయింది. ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సైబర్ దాడుల హెచ్చరిక. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు టెలికాం రంగాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ప్రజల్లో ఆందోళన. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇవి మరింత ముఖ్యమైన అంశాలు. పరిస్థితులు వేగంగా మారుతున్నందున తాజా వార్తల కోసం విశ్వసనీయ వార్తా సంస్థలను అనుసరించడం ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయగలరు.